In the previous class, we are discussed about various topics under fourth chapter, that is agricultural sector. ఇంతకుముందు క్లాస్లో మనము వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి 4వ అధ్యాయంలో అనేక రకాల పాఠ్యాంశాలను చర్చించడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్, లో ప్రొడక్టివిటీ, స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, క్రాపింగ్ ప్యాటర్న్, గ్రీన్ రెవల్యూషన్, రూరల్ క్రెడిట్, అండ్ ఆల్సో ఎస్పెషల్లీ యాజ్ ఏ రోల్ నాబార్డ్ ప్లేడ్ బై ది రూరల్ క్రెడిట్ ఏరియా. Rural indebtedness, agricultural markets, land reforms, etc. topics we are covered in that fourth chapter, agricultural sector. వ్యవసాయ రంగం అనేటువంటి 4వ పాఠంలో మనము ఇక్కడ చెప్పినటువంటి వివిధ రకాల పాఠ్యాంశాలు చూసాము. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒకసారి తరోగా రివైజ్ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం. దీస్ ఆర్ ది వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండర్ ది fourth chapter. Now I am move forward with fifth chapter in our senior inter economics syllabus, that is industrial sector, పారిశ్రామిక రంగము. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం చూడబోయేటువంటి పాఠ్యాంశాలు ఇంపార్టెన్స్, వేరియస్ రెజల్యూషన్స్ పాస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ, 1948 resolution, 1956 resolution, 1991 resolution. These are the various important industrial policy resolutions which are emerged by the government of India in the process of secondary sector development and also our dream like economic development. ఆర్థికాభివృద్ధిని సాధించే ప్రక్రియలో భాగంగా ఎంతసేపు వ్యవసాయ రంగం మీదే కాకుండా రెండవ రంగంగా చెప్పబడుతున్నటువంటి పారిశ్రామిక రంగంలో కూడా మనం అనేక రకాల సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. వీఆర్ రిఫార్మ్డ్ వేరియస్ ఇంట్రడక్షన్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ ఆల్సో ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. 1948 తీర్మానం, 56 తీర్మానం, అదేవిధంగా 91 తీర్మానం, ఇలాంటి అనేక రకాల పాఠ్యాంశాలని ఇక్కడ మనము 5th చాప్టర్లో చూడబోతూ ఉన్నాము. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ ఫర్దర్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. దీన్నే మనం ఏమనంటున్నాం, సెకండరీ సెక్టార్ అంటున్నాము. భారత పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా కూడా పిలుస్తూ ఉంటాము. మొదటి రకమైన వృత్తిగా మనం అగ్రికల్చర్ చూసాము. ఇప్పుడు రెండవ ప్రాధాన్యంలో ఉన్నటువంటి వృత్తిగా పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ పరిశీలిస్తాం అన్నమాట. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ టాపిక్ యాజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో చూస్తాం. ఇండస్ట్రియలైజేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ, పర్టిక్యులర్లీ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా. ఇండస్ట్రియలైజేషన్ పేవ్స్ ద వే ఫర్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్స్ ఆఫ్ ది పీపుల్, లీడింగ్ టు హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అలాంగ్ విత్ ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ వీఆర్ రెడీ టు రియలైజ్ ఆర్ అటైన్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఎంతసేపు ఆ యొక్క వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడమే కాకుండా ఈ యొక్క పారిశ్రామిక రంగంలో కూడా మనం అభివృద్ధిని సాధించాలి అంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది పెరగాలి. వివిధ రకాలైనటువంటి పరిశ్రమల యొక్క సంఖ్య దేశంలో బాగా పెరగాలి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు పేవ్ ద వే ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు రియలైజింగ్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ. మెరుగైనటువంటి జీవన ప్రమాణాలను మనం అందిపుచ్చుకోవాలి అంటే పారిశ్రామికీకరణ జరిగి తీరవలసిందే. ఈ పారిశ్రామికీకరణ ఎలా జరగాలి? విత్ ది హెల్ప్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. పెద్ద తరహా, మధ్యతరహా, కుటీర మరియు లఘు పరిశ్రమల యొక్క స్థాపనతోనే ఈ పారిశ్రామికీకరణ అనేటువంటి ప్రక్రియ ప్రారంభం చేయబడుతుంది. ఎప్పుడైతే ఈ పారిశ్రామికీకరణ అనేది ప్రారంభమైందో ఆటోమేటిక్గా సమాజంలో, దేశంలో నివసించే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. విత్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ వీఆర్ ఓన్లీ రియలైజింగ్ అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. పారిశ్రామికీకరణ అనేది ఏ విధంగా జరుగుతుందో దాన్ని బట్టే మన జీవన ప్రమాణాలను మెరుగు చేసుకోవడం అనేది జరుగుతుంది. For the purpose of improvement in our standard of living,
we are ready to emerge ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజల అందుబాటులోకి రావాలి అంటే పారిశ్రామికీకరణ అనేటువంటి ప్రక్రియని వేగవంతం చేయక తప్పదు. ఫర్ దిస్ స్పీడర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ వీఆర్ హ్యావింగ్ వేరియస్ అడ్వాంటేజెస్ అండర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఈ పారిశ్రామికీకరణ వల్ల పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. ఈ ప్రాధాన్యతలో మనం అనేక రకాల అంశాలను చూస్తున్నాం. అవన్నీ కూడా అడ్వాంటేజెస్గా మనం చెప్తామండి. ది అడ్వాంటేజెస్ విచ్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ది ప్రాసెస్ లైక్ ఇండస్ట్రియలైజేషన్. పారిశ్రామికీకరణలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చదవబోతూ ఉన్నాము. దాంట్లో అనేక రకాల ప్రయోజనాలు మనకు వస్తాయి అన్నమాట. వాటిల్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్, దట్ ఈజ్ రైజింగ్ ఇన్కమ్, ఆదాయాలను పెంచుకోవడం ఎలా. విత్ ది వర్క్ ప్రొవిజన్ ఆఫ్ వేరియస్ పాపులేషన్ ఆర్ లేబర్ ఫోర్స్ ఇన్ ది లార్జ్ స్కేల్, మీడియం స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీఆర్ రెడీ టు రైజ్ అవర్ ఇన్కమ్స్ ఇన్ కంపారిజన్ విత్ అగ్రికల్చరల్ ఇన్కమ్స్. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆదాయాలే మనందరికీ కూడా తెలుసు. బట్ వేరాజ్ వీఆర్ రెడీ టు వర్క్ ఇన్ అవర్ ఇండస్ట్రియల్ సెక్టార్, we are having the one facility to improve our wages better than the agricultural sector wages. ఎప్పుడైతే పారిశ్రామిక రంగంలో శ్రామికులుగా ఉద్యోగులుగా మనము ఉపాధిని పొందామో మన యొక్క జీతాలు ఆదాయాల్లో విపరీతమైనటువంటి పెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో మనం ఇన్నాళ్ళు చూసింది అంతా జస్ట్ 20-25% వేజెస్ మాత్రమే చూసాం త్రూ అవుట్ ది ఇయర్. కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ అర్బన్ ఏరియాస్లోకి వచ్చేపాటికి దీని యొక్క ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందంటే 60% వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంగ్ విత్ బెటర్ లివింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఈక్వాలిటీ మేనర్. గ్రామాల నుంచి పట్టణాలకు ఎప్పుడైతే వచ్చామో మన ఆదాయాలు పెరగడంతో పాటుగా మనం హైజీనిక్ లివింగ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తాము. మనం నివసించే ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. తద్వారా మన పిల్లలకు కూడా క్వాలిటీ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ రెడీ టు హ్యావ్ ఇన్ అవర్ లొకాలిటీస్ విత్ ది చేంజింగ్ ఆఫ్ అవర్ ఆక్యుపేషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్. వ్యవసాయం నుంచి మన యొక్క జీవన గమనాన్ని పరిశ్రమల వైపుకి ఎప్పుడైతే మనం మార్చుకున్నామో మన ఆదాయాలు పెరగడంతో పాటుగా మనకు అనేక రకాలైనటువంటి ఇండైరెక్ట్ అడ్వాంటేజెస్ కూడా సమకూరతాయి. సెకండ్ ఆస్పెక్ట్ చేంజింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలను మనం ఇక్కడ మార్చబోతూ ఉన్నాం. నిన్నటి వరకు మన యొక్క అగ్రికల్చరల్ ఎకానమీ అనేటువంటి ఒక షేప్ ఉంది భారతదేశానికి. సో ఫార్ వీఆర్ కాల్డ్ ఇండియన్ ఎకానమీ యాజ్ అగ్రికల్చరల్ ఎకానమీ, బట్ వీఆర్ రెడీ టు చేంజ్ నవేడే ఆన్వర్డ్ ఇండస్ట్రియల్ ఎకానమీ ఆల్సో దేర్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో ఈ రోజు నుంచి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ కూడా ఉందని ప్రపంచానికి మనం తెలియజేసేటువంటి పరిస్థితి వచ్చింది. బికాజ్ వీఆర్ షిఫ్టెడ్ అవర్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఫర్ ది బెటర్ లివింగ్ ఆఫ్ అవర్ స్టాండర్డ్స్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన మనుగడని మెరుగైన పద్ధతిలోకి మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా మనందరం ఏం చేస్తున్నాము, పట్టణాల వైపుకి వచ్చేసాము. వ్యవసాయ పనులన్నిటికీ కూడా ఒక రకమైన స్వస్తి చెప్పి పారిశ్రామికీకరణలోకి పరుగులెత్తడం జరిగింది. దీనివల్ల మనకి విపరీతమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాంట్లో వీఆర్ రెడీ టు చేంజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలను మార్చడానికి మనం సిద్ధపడ్డాము. వీఆర్ పేయింగ్ వన్ వే టు ది చేంజింగ్ ఆఫ్ అవర్ ఎకానమీ యాజ్ ఏ హోల్. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలను వాస్తవ ప్రపంచంలో మనం మార్చడానికి మనం కూడా ఎంతో కొంత ప్రధాన పాత్రని పోషిస్తూ ఉన్నామని ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. థర్డ్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ మీటింగ్ హై ఇన్కమ్ డిమాండ్స్. విత్ ది ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ వీఆర్ రెడీ టు మీట్ హై ఇన్కమ్ డిమాండ్స్. విత్ ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ వీఆర్ ఓన్లీ డిమాండెడ్ లో ఇన్కమ్ యాక్టివిటీస్. But whereas in the case of industrialization, we are ready to pay higher demands to the income of the rural areas. పాతకాలంలో వ్యవసాయం ద్వారా మాత్రం మనము తక్కువ ధరలో ఉన్నటువంటి వస్తువులనే పొందాము.
మన జీవితాన్ని మిడిల్ క్లాస్గా పూర్ క్లాస్గా మాత్రం నడిపించడం అనేది జరిగింది. బట్ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ వీఆర్ రెడీ టు డిమాండ్ హై ఇన్కమ్ గూడ్స్. అధిక ధరలు కలిగినటువంటి మంచి నాణ్యతా ప్రమాణాలు ఉన్నటువంటి వస్తు సేవల్ని మనం కొనడానికి ముందడుగు వేస్తున్నాము. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెటర్మెంట్ ఆఫ్ అవర్ లివింగ్ స్ట్రక్చర్. ప్రజల జీవన విధానంలో ఇది ఒక రకమైనటువంటి మెరుగైనటువంటి పద్ధతిగా మనం అందరం కూడా చెప్పాలి. ఈ మెరుగైన పద్ధతి ఎలా సాధ్యపడిందండి మనందరికీ? విత్ ది రైజింగ్ ఆఫ్ అవర్ ఇన్కమ్స్ ఓన్లీ. మన ఆదాయాలు, మనకు వచ్చేటువంటి వేతనాల యొక్క శాతంలో విపరీతమైనటువంటి పెరుగుదల మనం నమోదు చేసుకున్నాం. 20%గా ఉన్నటువంటి మన అగ్రికల్చరల్ వేజెస్ 60%కి రైజ్ అయినాయి. ఎందువల్ల వచ్చింది ఈ మార్పు? వీఆర్ షిఫ్టెడ్ అవర్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్. వ్యవసాయం నుంచి మన యొక్క వృత్తి నైపుణ్యాలని ఈ యొక్క పారిశ్రామిక రంగానికి మనం బదిలీ చేసుకున్నాము. రూరల్ నుంచి అర్బన్ ఏరియాకి మన యొక్క లైవ్లీహుడ్ని మార్చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మనందరం పట్టణాల వైపుకి మైగ్రేట్ అయ్యాము. దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్గా దీన్ని మనం చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ ఓవర్కమింగ్ ది ట్రేడ్ డిసడ్వాంటేజెస్. ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్ ట్రేడ్ లైక్ డిసడ్వాంటేజెస్. ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో మనకు అక్కడ కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా కనపడతాయి. అవి ఏందో మనం ఇక్కడ చూద్దాం. ఇన్ ది మ్యాటర్ దట్ ఈజ్ ట్రేడ్ లైక్, మనకున్నటువంటి వాణిజ్యము వ్యాపారం అనేటువంటి ప్రత్యేక అంశంలో కొన్ని రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ కూడా మనకు కనపడుతున్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి? వర్తకంలో వాణిజ్యంలో మనం ఎక్స్పోర్ట్ చేస్తేనేమో పాజిటివ్గా ఉంటున్నాం, అదే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి నెగిటివ్గా మారుతున్నాం. వాట్ ఈస్ ద పాజిటివిటీ అండ్ నెగిటివిటీ హియర్? ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, వేరే దేశాలకు సరుకును పంపిస్తే. ఇంపోర్ట్ చేసుకుంటేనేమో వీఆర్ రెడీ టు పే హయ్యర్ ప్రైసెస్ టు ది ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు అవర్ ఇండియా. ఎగుమతి చేసినటువంటి దేశానికో మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకని మనం ఇంపోర్టింగ్ కంట్రీగా మిగిలిపోతున్నాము, ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మారలేనటువంటి పరిస్థితులు మన ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్కు ముందున్నాయి. పారిశ్రామికీకరణ అనేటువంటి ప్రక్రియ జరగక ముందు మనం ఎప్పుడూ కూడా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళము. అంతేగాని మన దేశం నుంచి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ లేవండి. ఎందుకని అంటే మన డిపెండెన్సీ మొత్తం దేని మీద ఉంది? 70 to 80% అగ్రికల్చర్ మీదే ఉంది. కాబట్టి మనం చేసే ఎక్స్పోర్ట్స్ అన్నీ ఏమవుతాయి? అగ్రికల్చరల్ గూడ్సే అవుతాయి, బట్ నాట్ ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ స్కిల్స్. పారిశ్రామిక సంబంధించినటువంటి వస్తువులు కానీ పారిశ్రామిక నైపుణ్యాలను కానీ మనం ఎవరికి కూడా వేరే వాళ్ళకి ఎగుమతి చేయలేకపోయాము. అందువల్ల ఇక్కడ మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి స్వాగతం పలికేటువంటి పరిస్థితి ఉంది. నౌ వీఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఓవర్కమింగ్ దీస్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ ఇన్ అవర్ ఎర్లియర్ ఇయర్స్. ఇంతకుముందు సంవత్సరాల్లో వ్యాపారంలో మనం పొందినటువంటి అనేక రకాల ప్రతికూల అంశాలని ఇప్పుడు మనం ఏం చేసుకోగలుగుతున్నాం? వాటిని అధిగమించి లాభాలు వచ్చేటువంటి అంశాలుగా మార్చుకుంటున్నాం. ఇవి కూడా ఈ రోజున ప్రాఫిటబుల్గా మారిపోయినాయి. తత్ఫలితంగా ట్రేడ్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్లో మనం కూడా ఒక రకమైన స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. నౌ వీఆర్ ఓవర్కమింగ్ వేరియస్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ డిసడ్వాంటేజెస్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్ ఆల్సో. ఇంతకుముందు క్లాసుల్లో మనం వ్యాపారం అనేటువంటి ఒక ప్రత్యేక అంశంలో చెప్పుకున్నటువంటి ప్రతికూల వాతావరణంలో ఉన్నటువంటి అంశాలని నష్టపోయేటట్టు చూసుకున్నాం. ఈ రోజున మనకి పారిశ్రామికీకరణ వల్ల ఇవన్నీ ఏమైనాయండి? లాభాలు తెచ్చిపెట్టే అంశాలుగా మారినాయి. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ అవర్ ట్రేడ్ పాలసీస్ టుడే బికేమ్ యాజ్ పాజిటివ్ పాలసీస్. మనకున్నటువంటి అన్ని వ్యాపార వాణిజ్య విధానాలు మనకు లాభాలు తెచ్చిపెట్టే విధానాలుగా ఈ రోజున మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హియర్. విత్ ది ఎమర్జెన్స్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ వీఆర్ రెడీ టు క్రియేట్ ఆర్ ఫెసిలిటేట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ టు ది క్వాలిఫైడ్ యూత్ ఆర్ లేబర్ ఫోర్స్. ఎవరైతే సమాజంలో మనకి అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాము? ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి పరిస్థితికి వచ్చాము. ఈ యొక్క క్రెడిట్ మనకి ఇక్కడ ఎందుకు జరిగిందండి? బికాజ్ ఆఫ్ ది గ్రేటర్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్.
ప్రత్యేకంగా మనం చెప్పుకున్నటువంటి పారిశ్రామికీకరణ అనేటువంటి ఒక కొత్త విధానం ద్వారా మాత్రమే ఇది మనకి ఇక్కడ సాధ్యపడిందని మనము ఒప్పుకోవాలి. అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఓన్లీ సీజనల్ ఎంప్లాయ్మెంట్, వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ త్రూ అవుట్ ది ఇయర్ ఎంప్లాయ్మెంట్, యాన్యువల్ ఎంప్లాయ్మెంట్. వ్యవసాయ రంగంలో వాతావరణము వానాకాలంలో మాత్రమే మనకు పనులు ఉంటాయండి. కానీ ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేప్పటికి 365 డేస్ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హియర్ వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ అవర్ వర్కింగ్ డేస్ టు ది ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ లేబర్ ఫోర్స్ ఇన్ అవర్ కంట్రీ. చదువుకున్నటువంటి యువతకు అలాగే శ్రమను నమ్ముకున్నటువంటి శ్రామికులకు 365 రోజులు పనిని కల్పించేటువంటి ఒక విశిష్టమైనటువంటి స్థానంలోకి భారతదేశం ఈ రోజున ఈ పారిశ్రామిక రంగం వల్ల ముందడుగు వేయటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సాంకేతిక విజ్ఞాన పరంగా కూడా మనము ప్రగతి పదంలో నడుస్తున్నాము. హియర్ వీఆర్ రెడీ టు యూజ్ హై టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ అప్డేటెడ్ టెక్నాలజీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. అనేక రకాల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామండి. అది ఎప్పటికప్పుడు దినదిన ప్రవర్ధమానమైనటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానము. వీటిని మనం దిగుమతి చేసుకోవటం వల్ల మన దేశంలో కూడా నెంబర్ 1 ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్లేస్ చేయబడ్డాయి. తత్ఫలితంగా వీఆర్ సో యూజ్ఫుల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సాంకేతిక ప్రగతి బాటలో మనం కూడా ముందడుగులు వేయటం ప్రారంభించాము. ఇలా వేస్తేనే పారిశ్రామిక రంగంలో మనందరం కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు కూడా ఈ యొక్క టెక్నాలజీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ పరిశ్రమల్లో మోడర్న్ మెథడ్స్లో ఆ యొక్క ప్రొడక్టివిటీ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తి చేసే క్రమంలో వాళ్ళందరూ అధునాతన పద్ధతులను ఉపయోగించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని మనం కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, స్ట్రెంథెనింగ్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఎలా? విత్ ది అబోవ్ పాయింట్స్ అండర్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ వీఆర్ రెడీ టు అండర్స్టాండ్ వన్ క్లియర్ కట్ థింగ్. వాట్ ఈస్ దట్ థింగ్? వీఆర్ రెడీ టు స్ట్రెంథెనింగ్ అవర్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థను మనం ఏం చేస్తున్నాం? చాలా బలోపేతం చేస్తున్నాము. స్ట్రాంగ్ అనేటువంటి వేలో నడిపించుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా ఎలా జరిగింది? ట్రేడ్లో మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్లో మనం క్రియేట్ చేసుకున్నాము కొత్త రకాలైనటువంటి శాతాలను. అలాగే ఎక్స్పోర్ట్ కండిషన్స్ని పెంచుకున్నాము. వీఆర్ ఆల్సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ ఇన్ అవర్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ప్రాసెస్. పారిశ్రామిక ఉత్పత్తి విధానంలో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాము. ఎగుమతులను పెంచుకున్నాము. కొత్తగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలుగుతున్నాము. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసాం. కాబట్టి వీటన్నిటి వల్ల టోటల్గా మన యొక్క ఇండియన్ ఎకానమీ ఏమైందండి? స్ట్రాంగ్ చేయబడింది. ఏ డిసిప్లిన్లో? ఇండస్ట్రియల్ అనేటువంటి డిసిప్లిన్లో. పారిశ్రామిక రంగం అనేటువంటి సెకండరీ సెక్టార్లో కూడా అగ్రికల్చర్ లాగా మనం చాలా వరకు దృఢమయ్యామని చెప్పి మనం చెప్పాలి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్ ఇన్ ది కంట్రీ లైక్ ఇండియా. నిన్న మొన్నటి వరకు ఇండియా అనగానే మనకు గుర్తుకొచ్చే సెక్టార్ ఒకటే. వాట్ ఈస్ దట్ సెక్టార్? ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ అగ్రికల్చరల్ సెక్టార్. బట్ టుడే ఆన్వర్డ్స్ ఇండియన్ ఎకానమీ మీన్స్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్. ఈ రోజు నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనగానే పారిశ్రామిక ఉద్యోగాలకు టెక్నాలజీకి మారుపేరుగా నిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. దీస్ ఆర్ ది వేరియస్ పాయింట్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ అండర్ ది టాపిక్ లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత అనేటువంటి మన యొక్క పాఠ్యాంశంలో వివిధ రకాలైనటువంటి ఉపశీర్షికల ద్వారా ఈ యొక్క టాపిక్ని మనము అధ్యయనం చేసామన్నమాట. ఇది సవివరంగా ఒకసారి విద్యార్థులు కూడా వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వన్, 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, దట్ ఈజ్ ఫేమస్లీ ఆర్ పాపులర్లీ కాల్డ్ యాజ్ IPR, ఇండస్ట్రియల్ పాపులర్ రెజల్యూషన్
దీన్నే మనం 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్గా చెప్తూ ఉంటాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా డిజైర్స్ టు అడ్వాన్స్ ఇండస్ట్రియల్లీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఆన్ April 6, 1948, the central government announced a very comprehensive policy for the purpose of industrial development in our country. So far we are only concentrating on our primary sector, that is agricultural sector. ఎప్పటి వరకు స్వతంత్రం వచ్చినాక మనం చూసినటువంటి ఆర్థికాభివృద్ధి ప్రక్రియ మొత్తం వ్యవసాయ రంగానికే పరిమితమైందండి. కానీ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ని సాధించామో అప్పటి నుంచి మన ప్రయారిటీ మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది, భారత పారిశ్రామిక రంగానికి ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఇక్కడ మనం గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అండర్ దిస్ ప్రయారిటీ హియర్ వీఆర్ అబ్జర్వింగ్ 1948, 1956, 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్ ఫర్ దిస్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ యాజ్ ఏ బిగ్ ప్రాసెస్. ఒక పెద్ద పారిశ్రామిక విధాన ప్రక్రియలో 1948 తీర్మానం, 1956 తీర్మానం, 1991 తీర్మానం అని మనం ఇక్కడ ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది. ఇది April 6, 1948లో వచ్చింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ అవర్ ఎకానమీ అండ్ ఆల్సో సెకండ్ టైప్ ఆఫ్ ఎకానమీ, దట్ ఈజ్ ఇండస్ట్రియల్ ఎకానమీ. భారత పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగమే ఒక రంగంగా చెప్పుకున్నటువంటి ఎన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ మార్చడానికి మొదట అడిగేసాం. ఓకే, దట్ ఈజ్ 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ హియర్? టు ఎస్టాబ్లిష్ సోషల్ ఆర్డర్ వేర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కుడ్ బి ఎష్యూర్డ్ టు ఆల్ ది పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. పారిశ్రామిక రంగంలో కూడా సోషల్ ఆర్డర్ను కానీ, జస్టిస్ని కానీ, ఈక్విటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాల్లో సరైనటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి కానీ మనం ఇక్కడ నిశ్చయించుకోవడం జరిగింది. ఎంతసేపు అగ్రికల్చర్ సెక్టారే కాదు, అదే ఫార్ములా ఇండస్ట్రియల్ సెక్టార్కి కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, టు ప్రమోట్ ర్యాపిడ్ రైజ్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్. విత్ ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ వీఆర్ హ్యావింగ్ మోర్ పాపులేషన్ అండర్ పూర్ కమ్యూనిటీస్ అండ్ మిడిల్ క్లాస్ కమ్యూనిటీస్. ఒక వ్యవసాయ రంగం ద్వారా మనము పేదవాళ్ళు గాను, మధ్యతరగతి వాళ్ళు కానీ ఎక్కువ మంది జనాభా మన దేశంలో మిగిలిపోయారు. ఈ సిచ్యుయేషన్ మారాలనేటువంటి ఎయిమ్తో మనం ఏం చేసాం, ఒక స్టెప్ ముందుకేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పూనుకోవడం జరిగింది. విత్ ది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ వీఆర్ రెడీ టు కవర్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ. గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా జీవన ప్రమాణాన్ని పెంచుకునే విధంగా మన యొక్క ప్రజలు ఉండాలని. ఇలాంటి జీవన ప్రమాణం ఎలా పెరిగిద్దండి? విత్ ది ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ది అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ సెక్టార్. వేతనాలు కానీ, ఆదాయాలు కానీ, జీతాలు కానీ ఎప్పుడైతే ప్రజలకు పెరుగుతాయో, ఆ శ్రామిక వర్గాలకు పెరుగుతాయో, వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఇన్కమ్ రైజ్ అనేది జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళగాలి. అగ్రికల్చరల్ లేబర్ మే బి టర్న్డ్ ఇంటూ ఇండస్ట్రియల్ లేబర్. వ్యవసాయ రంగంలో శ్రామికులుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి శ్రామికులుగా మారగలగాలి. ఈ చేంజ్ జరగాలి అంటే కొంత స్కిల్ ఇంప్రూవ్మెంట్ జరగాలి. నైపుణ్యాల యొక్క పురోభివృద్ధి జరిగితేనే ఈ యొక్క మార్పు అనేది సాధ్యమవుతుంది. దీనివల్ల మనకి ఇన్కంలో ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది జరగాలంటే ఇండస్ట్రీస్లోకి మనం మారాలి. థర్డ్ ఆబ్జెక్టివ్, టు యాక్సలరేట్ ప్రొడక్షన్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ది గ్రోయింగ్ పాపులేషన్. దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతుందనుకున్నాం. 2021 దగ్గరకు వచ్చేప్పటికి భారతదేశంలో ఉండేటువంటి జనాభా 135 కోట్లు దాటుతుందని ఆల్రెడీ డెమోగ్రాఫర్స్ మనకు ఒక రకమైనటువంటి సూచన ఇచ్చేశారు. మరి ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ ఉన్నటువంటి భారతదేశంలో నీడ్స్ ఎలా ఉంటాయి, ప్రజల యొక్క అవసరాలు ఎలా ఉంటాయి, ఎంతకంటే శరవేగంగా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ నీడ్స్ అన్నిటినీ మనం ఫుల్ఫిల్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలండి? హ్యూజ్ మనీ రీసోర్సెస్ ఉండాలి. పెద్ద మొత్తంలో ద్రవ్య వనరులు ఉండి తీరాలి. ఈ వనరుల యొక్క వేగం పెరగాలి అంటే మనలో అవుట్పుట్ రియలైజేషన్ అనేది బాగా పెరగాలి, ప్రొడక్షన్ రియలైజేషన్ అనేది బాగా పెరగాలి. ఉత్పత్తిలో ఎప్పుడైతే వేగం వస్తుందో
సరుకును బాగా మనం ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతాము, అవన్నీ సమాజంలోకి వెళతాయి. అప్పుడు ప్రజలు నీడ్ ఫుల్ఫిల్మెంట్కి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ అవసరాలను కానీ కోరికలను కానీ తీర్చుకోవడానికి అవసరమైనటువంటి అనేక రకాల వస్తు సేవలను కొనగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరగాలి అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ చాలా చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి విత్ ది అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజికల్ టూల్స్. సాంకేతికంగా మనకున్నటువంటి అభివృద్ధిని బట్టి ఈ ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అనేది చేయబడుతుంది. నెక్స్ట్ వన్, టు ప్రొవైడ్ మోర్ ఆపర్చునిటీస్ టు ఎంప్లాయ్మెంట్. యాజ్ ఫార్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ కన్సర్న్డ్ హియర్, in comparison with agricultural sector, industrial sector ready to provide huge employment opportunities in urban areas and rural areas. But whereas in the case of agricultural sector we are having seasonal employment. మా యొక్క భారత వ్యవసాయ రంగాన్ని గమనిస్తే మనం చూసామండి, వానాకాలంలో వ్యవసాయ పనులు జరిగినటువంటి సీజన్లో మాత్రమే మనకు పనులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వకుండా ఉండిపోయినాయో మనకు ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. అందుకని ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ జరగాలి అంటే అర్బన్ ఏరియాస్ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అగ్రికల్చర్ కంటే మస్ట్ అండ్ షుడ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, నెక్స్ట్, అండర్ ది 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ we are divided the industries into 4 schedules. This is the categorization of 1948 industries under the act that is passed in April 6th, 1948. Schedule A, Schedule B and Schedule C, lastly Schedule C. The key industries or strategic industries are included in Schedule A. The industries like atomic energy, the bombing industries, the shipbuilding industries, aeroplane building industries, etc. are covered under Schedule A. Next, Schedule B. These are the state-owned industries. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అండి ఇవి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటివి తయారు చేసే అన్నీ కూడా రెండో వర్గంలో షెడ్యూల్ బిలో పెట్టాము. నెక్స్ట్ షెడ్యూల్ సి, అయితే గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ కానీ, అంటే ఇక్కడ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటామండి, వీళ్ళిద్దరి యొక్క మెంబర్షిప్ తోటి నడిపేటువంటి పరిశ్రమలన్నీ కూడా షెడ్యూల్ సిలోకి వస్తాయి. నెక్స్ట్ షెడ్యూల్ సి, పైన చెప్పినటువంటి ఏబిసిలో ఏవైతే మెన్షన్ చేయలేదో 3 రకాలైనటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి, ఏలో కానీ బిలో కానీ సిలో కానీ. ఆ మూడిట్లో మనం మెన్షన్ చేయకుండా, పేర్కొనకుండా రిమైనింగ్ ఆల్ ది ఇండస్ట్రీస్ పుట్ అండర్ షెడ్యూల్ డి. పైన చెప్పినటువంటి 3 వర్గాల్లో ఉన్న పరిశ్రమలు కాకుండా మిగిలిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడ పెట్టామండి, షెడ్యూల్ డిలో పెట్టడం జరిగింది. ఇవి ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు, ప్రైవేట్ ఇండివిజువల్స్ స్టార్ట్ చేయొచ్చు, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ ఓనర్షిప్తో స్టార్ట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ గవర్నమెంట్ కోఆపరేటివ్ బేసిస్ మీద కూడా ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రైవేట్ పర్సన్స్ ఓన్డ్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. విత్ దిస్ హియర్ we are understanding what are the categories of industries in our 1948 resolution. ఓకే, 1948 తీర్మానంలో మనకు మొత్తం ఇండస్ట్రీస్ ఎన్ని వర్గాలుగా ఉన్నాయి, షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి, షెడ్యూల్ డి, 4 రకాల షెడ్యూల్గా పెట్టుకున్నాము. అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయేమో గవర్నమెంట్ లిస్టులో ఇచ్చేసాము, ఇంపార్టెన్స్ అంతగా లేనివి గవర్నమెంట్ అంత బడ్జెట్తో పెట్టలేని వాటిని ఎవరికి ఇచ్చామండి, ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చాము. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ని మనం ఇక్కడ ఫాలో చేసాం. 50-50 అని, అలాగే 40-60 అని, 70-30 అని ఈ పెట్టుబడి నిష్పత్తులను కూడా మనం పాటించి ఈ విధంగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. విత్ దిస్ 1948 పాలసీ రెజల్యూషన్ laid a firm foundation for mixed economy where both public and private sectors would function together. ఈ 48 తీర్మానం ద్వారా ఒక ప్రత్యేక అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ మ్యాటర్ రెడీ టు అండర్స్టాండ్ హియర్? అవర్ ఎకానమీ టర్న్డ్ ఇంటూ మిక్స్డ్ ఎకానమీ బట్ నాట్ అగ్రికల్చరల్ ఎకానమీ.
నిన్నటి వరకు భారతదేశం అంటే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనే ముద్ర పడిపోయింది. కానీ 1948 రిజల్యూషన్ ద్వారా ఏమైంది, ఆ యొక్క ఒపీనియన్ మారిపోయి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అభిప్రాయానికి వచ్చాము. ఈ యొక్క అభిప్రాయం మనం ఎందుకు వచ్చాము, హియర్ వీఆర్ ప్లేసింగ్ ఈక్వల్ ప్రయారిటీ టు ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఓనర్షిప్ ఇన్ ది మ్యాటర్ లైక్ ఇండస్ట్రియలైజేషన్. పారిశ్రామికీకరణ అనేటువంటి విధానంలో ప్రభుత్వానికి ప్రైవేటు యాజమాన్యాల వారికి సమానమైనటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ laid a foundation for mixed economy, that is Indian economy. భారత ఆర్థిక వ్యవస్థకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక పునాది ఈ 45 తీర్మానం వేసిందని మనందరం ఈ యొక్క అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ నెక్స్ట్ 80 years ఇన్ అవర్ ఎకానమీ, 48 తీర్మానం అయిన తర్వాత 8 years గ్యాప్ తోటి మనము సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ద సెకండ్ 5-year ప్లాన్ డ్యూరేషన్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. 8 years గ్యాప్ ఉందండి, 48కి 56కి 8 years గ్యాప్ అనమాట. ఎందుకంటే న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీ, అంత ఇన్వెస్ట్మెంట్ కానీ బడ్జెట్ కానీ ఉండదు, మనీ రీసోర్సెస్ చాలా వరకు ఇబ్బందుల్లో ఉంటాయి. వీటిని కూడా మనం గమనించి ఇక్కడ 8 years గ్యాప్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ 5-year ప్లాన్ హ్యాజ్ గివెన్ ఇంపార్టెన్స్ టు అగ్రికల్చరల్ సెక్టర్, బట్ ఇట్ హ్యాజ్ నాట్ అచీవ్డ్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఎకానమీ. 48-51లో బిగిన్ అయినటువంటి ఫస్ట్ 5-year ప్లాన్లో ఏం చేసాం, మదర్ సెక్టార్కి ఇచ్చాం ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద మదర్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ, అగ్రికల్చరల్ సెక్టార్, దట్ ఈస్ ద బేసిక్ సెక్టార్ ఇన్ అవర్ ఎకానమీ. సెకండ్ ప్లాన్ నుంచి మనము మన యొక్క టర్మినేషన్ తీసుకుని ఇండస్ట్రియల్ సెక్టార్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఇన్ ది 1956 పాలసీ హియర్? ఆఫ్టర్ ది 8 years డ్యూరేషన్ we are introduced second industrial policy resolution. By name it is called as 1956 industrial policy resolution. దీనికి కూడా 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అని పేరు పెట్టాము. దీనిలో కూడా కొన్ని లక్ష్యాలను మనం ఇక్కడ చూడాలి. టు యాక్సలరేట్ ది ఎకనామిక్ గ్రోత్, టు స్పీడ్ అప్ ది ఇండస్ట్రియలైజేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఎకనామిక్ గ్రోత్ని పెంచుకుంటూనే ఇండస్ట్రీస్ యొక్క నెంబర్ని ఇంకా పెంచాలి. వెదర్ ది లార్జ్, మీడియం, స్మాల్ స్కేల్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ. In the process of greater industrialization in our country, we are ready to establish more number of industries under various categories, large scale, medium scale, small scale industries for the purpose of greater and speeder economic growth in the economy. వేగవంతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించాలి అంటే ఉన్నటువంటి పరిశ్రమలే సరిపోవు, ఇంకా ఎక్కువ పరిశ్రమలు కావాలి. దానికోసం మనం చర్యలు తీసుకున్నాం. Next objective, to develop heavy industries and machine making industries here. Heavy industries means big industries. These type of industries require greater infrastructure facilities with huge investments. భారీ పెట్టుబడులతో ఎక్కువ అవస్థాపన సౌకర్యాలు ఉన్న చోట మాత్రమే ఇలాంటి హెవీ ఇండస్ట్రీస్ని మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఏముంటాయండి, మెషిన్ మేకింగ్ ఇండస్ట్రీస్, భారీ యంత్రాలను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఉంటాయి. తెలుసు కదా, ఎన్నాళ్ళు మనం టైనీ ఇండస్ట్రీ మీద పడిపోయాం, లఘు రంగం మీద ఆధారపడి ఆ యొక్క ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్ళాం. నౌ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ మెషిన్ మేకింగ్ ఇండస్ట్రీస్. ఫర్దర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెవీ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ. భారీ తరహా పరిశ్రమలు, పెద్ద పెద్ద భారీ యంత్రాలను తయారు చేసే పరిశ్రమల వైపుకి మనం 56 తీర్మానం ద్వారా అడుగులు వేయడం నేర్చుకోగలిగాము. విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీఆర్ హ్యావింగ్ వన్ పాజిటివ్ క్వాలిటీ ఇన్ అవర్ ఎకానమీ. వాట్ ఈస్ దట్ పాజిటివ్ క్వాలిటీ? దట్ ఈజ్ అవర్ థర్డ్ ఆబ్జెక్టివ్, టు రెడ్యూస్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ అవర్ కంట్రీ. ఎప్పుడైతే భారీ పరిశ్రమలు మన యొక్క గ్రామాలకు దగ్గరగా, అలాగే బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో నెలకొల్పబడతాయో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ అసమానతలుగా ఏమైతే చెప్తున్నాం, దిస్ వన్ ఈజ్ వెరీ డెవలప్డ్ ఏరియా, దిస్ వన్ ఈజ్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అని అంటూ ఉంటాం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు.
అలాంటి ఒక ఇంబ్యాలెన్స్ కండిషన్ని మనం రిమూవ్ చేసేటువంటి ఒక సదవకాశం మన ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా వచ్చిందని చెప్పాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ అవర్ కంట్రీ వీఆర్ రెడీ టు స్టార్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వేర్ ఎవర్ దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రౌండ్స్. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి పరంగా ఈ సంస్థలు పరిశ్రమలు ఎక్కడ పెడితే బాగుంటుందో ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లొకాలిటీని సెలెక్ట్ చేస్తారు. ఆ లొకాలిటీని బట్టి మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్లేస్ చేయబడతాయి. దాన్ని బట్టి మనము ఇండస్ట్రియల్ ప్రాసెస్ని ముందుకి తీసుకెళ్తాం అన్నమాట. ఈ విధంగా కూడా రూరల్ ఏరియాస్లో కూడా మనం అనుకోని రీతిలో అనేక రకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి. అగ్రికల్చర్ సెక్టార్ ఇంప్లిమెంట్తో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ వన్, టు ఎస్టాబ్లిష్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది క్యాపిటలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ goal in our country. For the purpose of establishment of socialistic pattern of society, here we are having one necessity to build there is no gap between rich and poor people in the society. ధనిక వర్గానికి పేద వర్గానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క దూరాన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటున్నామండి. సామ్యవాద సమసమాజ స్థాపన అంటాం. మరి ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆధారపడితే మనకు సీజనల్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అక్కడ వర్క్ లెస్ కండిషన్లో ఎక్కువగా ఉండిపోయాము. అందుకోసం మనం ఏం చేసాం, వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్. పారిశ్రామిక రంగంలో పట్టణాల వైపుకి వచ్చేసాము. ఇక్కడ మనకు వర్కింగ్ డేస్ పెరిగినాయి, అలాగే ఇన్కమ్ వేజ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ సొసైటీ వచ్చిందనుకోండి, ఇంకా మనం సాధించినటువంటి ప్లస్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఏముంటుంది, చేంజ్ ఏమి ఉండదు కదా. అందుకని మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హియర్ వీఆర్ రెడీ టు మినిమైజ్ ది గ్యాప్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ కంట్రీ. ధనిక కుటుంబాలకు పేద కుటుంబాలకు ఉన్నటువంటి దూరాన్ని కొంతవరకన్నా ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ కానీ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్నటువంటి అనేక రకాల అంశాలు కానీ హెల్ప్ చేయాలి. మరి ఎంతవరకు జరిగిందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ది వేరియస్ ఆబ్జెక్టివ్స్ అండర్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ. In this policy also we are categorized the industries into 3 types: category A, category B, category C. Here we are deducted one schedule in comparison with 1948. ఇంతకు ముందు చూసినటువంటి పాలసీలో మొత్తం 4 విభాగాలుగా విభజించామండి పరిశ్రమల్ని. కానీ 8 సంవత్సరాల గ్యాప్తో వచ్చినటువంటి 56 తీర్మానంలో ఆ యొక్క కేటగిరీస్ని 3 నెంబర్స్కే మినిమైజ్ చేశాం. Key industries are allotted under A category. Key means atomic energy, arms and ammunition, machine making industries, etc. are category A we are included. Next category B, state owned industries. State level importance industries అన్నిటిని దేంట్లో పెట్టామండి, కేటగిరీ బిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. These are all started by the center and state or only సోలో ప్రొప్రైటర్షిప్, దట్ ఈజ్ స్టేట్ ఓనర్షిప్. అయితే కేంద్రము రాష్ట్రం ఇద్దరూ కలిసైనా కేటగిరీలో బిలో ఉన్నటువంటి పరిశ్రమలు స్థాపించవచ్చు. లేకపోతే రాష్ట్రం ఒక్కటే కూడా తన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని తన యొక్క యాజమాన్యంలోనే రెండవ రకమైనటువంటి పరిశ్రమలను కూడా స్థాపించి యాజమాన్యం చేయవచ్చు. పైన చెప్పిన ఇండస్ట్రీస్ కాకుండా కొన్ని మిగిలిపోయినవి ఉంటాయండి ఎక్కడైనా సరే, వాటినే కేటగిరీ సి ఇండస్ట్రీస్గా పిలుస్తున్నాం. All the remaining industries which are not included in the above categories, category A and category B, are summed up under category C. ఏలో కానీ బీలో కానీ మనం పేర్కొనకుండా మిగిలిపోయినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని కేటగిరీ సిలో పెట్టాము. ఇక్కడ పీపీ, ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఇద్దరు ఎవరైనా సరే సమానమైనటువంటి భాగస్వామ్యంతో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉత్పత్తి ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళవచ్చు. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వీఆర్ హ్యావింగ్ 3 categories in 56 పాలసీ అండ్ 4 categories in 48 పాలసీ. 48 తీర్మానంలోనూ 4 రకాలు చెప్పాము, 56 తీర్మానంలో 3 రకాలు చెప్పాము. ఓకే, నెక్స్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఆర్ ఈక్వల్లీ ప్రయారిటీ ఇన్ ది పాలసీ. దేర్ ఈజ్ నో హైకింగ్
and higher priority situations in the 1956 policy. గవర్నమెంట్గా పిలువబడుతున్నటువంటి పబ్లిక్ సెక్టార్కి ఎక్కడా కూడా విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. హియర్ దేర్ ఈజ్ నో డామినేషన్ ఆస్పెక్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ అవర్ డ్రీమ్ ప్రాసెస్. పారిశ్రామికీకరణ అనేటువంటి ఒక కలగన్నటువంటి విధానంలో ప్రభుత్వం కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది కదా, అన్ని సౌకర్యాలు కల్పించింది కదా అని ప్రభుత్వానికి ఇక్కడ విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదండి. హియర్ వీఆర్ గివింగ్ ఈక్వల్ ప్రయారిటీ టు ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఓనర్స్ ఆల్సో. యజమానులకు కానీ సంస్థలకు కానీ సరి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాము. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ అవర్ గ్రోత్, దట్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్. మన అంతిమ లక్ష్యం ఏంటి? పారిశ్రామికీకరణ సాధించడం. దాంట్లో భాగంగానే మనము ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ రంగానికి ఇద్దరికీ కూడా సమమైనటువంటి యాజమాన్యాలని కల్పించాము. నెక్స్ట్ వన్, కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ యూనిట్. అండర్ ది 1956 పాలసీ, along with the establishment of big industries or heavy industries, we are also give one type of share to the cottage and small scale industries in rural areas. గ్రామాల్లో ఎప్పుడూ మనం స్టార్ట్ చేయాలనుకున్నటువంటి లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకు కూడా మనం ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చాము. ముఖ్యంగా ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయమని ఆ యొక్క ఓనర్స్కి ఒక సూచన ఇవ్వడం అనేది జరిగింది. ఈ సూచన మేరకు చాలామంది స్వచ్ఛందంగా చిన్న రైతులు, సన్నకారు రైతులు ముందుకొచ్చి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కుటీర లఘు పరిశ్రమలని స్థాపించారు. తత్ఫలితంగా వాటిల్లో అనేక రకాలుగా అభివృద్ధి సాధించడం జరిగింది. విత్ దిస్ ఆస్పెక్ట్ వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్పోర్ట్స్ టు ది డెవలప్డ్ కంట్రీస్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్పోర్ట్స్ టు ది డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ ఇన్ అవర్ వరల్డ్. మన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ధనిక దేశాలకు, సంపన్న దేశాలకు, మనకంటే ముందు వరుసలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశం నుంచి అనేక రకాల ఎగుమతులను పెంచుకోవడం జరిగింది. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్పోర్ట్ కంటెంట్ ఇన్ ది వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏరియా. వివిధ రకాల వస్తు సేవల విషయంలో మన ఎగుమతులు పెంచుకున్నాము. దానివల్ల మనకి ఫారిన్ కరెన్సీ ఎర్నింగ్స్ వచ్చినాయి, విదేశీ మారక ద్రవ్యం అనేటువంటి లాభాలు కూడా వచ్చాయి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పాయింట్ అండర్ ది 1956 పాలసీ. నెక్స్ట్ వన్, రిమూవింగ్ రీజనల్ డిస్పారిటీస్. ఇన్ ది సేమ్ వే 48 పాలసీ అండ్ 56 పాలసీ pave one way to removal of regional disparities or imbalances which are aiming in our country. గ్రామీణ భారతదేశంలో కానీ పట్టణ భారతదేశంలో కానీ ఉన్నటువంటి ఈ యొక్క డెవలప్డ్, డెవలపింగ్ అనేటువంటి డిస్టెన్స్ని ఈ రెండు పాలసీస్ ద్వారా మనం ఏం చేసామండి, కొంతవరకు తగ్గించడం అనేది జరిగింది. విత్ ది హెల్ప్ ఆఫ్ ది 48, 56 రెజల్యూషన్స్ ఇన్ అవర్ కంట్రీ వీఆర్ మినిమైజ్ ది డిస్పారిటీనెస్ ఇన్ ది లొకాలిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల అసమానతల్ని ఈ రెండు విధానాల ద్వారా కొంతవరకు మనము తగ్గించడం అనేది జరిగింది. హియర్ వీఆర్ రెడీ టు డెవలప్ ఆల్ ఈక్వల్లీ డెవలప్డ్ ఏరియాస్ బట్ నాట్ అప్ అండ్ డౌన్స్ ఇన్ అవర్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్. అభివృద్ధి అనేటువంటి ప్రక్రియలో ఎక్కువగా మనము విపరీతమైనటువంటి అంతరాలను గమనించలేకపోయాం. ఆఫ్టర్ 1956 పాలసీ 56 తీర్మానం ద్వారా ఆ యొక్క అభివృద్ధిలో విపరీతమైనటువంటి దూరాలు లేవు. ఆ అభివృద్ధిలో చాలా వరకు తేడాలు అనేవి మినిమైజ్ చేయబడ్డాయి. బిఫోర్ దిస్ పాలసీ వీఆర్ హ్యావింగ్ 50% ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్, బట్ ఆఫ్టర్ దిస్ పాలసీ వీఆర్ మినిమైజ్డ్ అట్ 10% లెవెల్. 50% ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాలను మనం ఏం చేసాం, 10%కే తగ్గించడం అనేది జరిగింది. దిస్ టైప్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు 1956 పాలసీ. ఈ యొక్క ఘనత ముఖ్యంగా 1956 తీర్మానానికి వెళుతుందని చాలామంది ఎకానమిస్టులు, అదేవిధంగా ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళ యొక్క గణాంకాల్లో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, ది ఆస్పెక్ట్ లైక్ ఫారిన్ క్యాపిటల్, విదేశీ మూలధనం, అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి యొక్క మూలధనం విషయంలో కూడా మనం చాలా వరకు ఒక ట్రస్ట్ను సంపాదించుకోగలిగాం.
విదేశాల వాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క పెట్టుబడులన్నీ భారతదేశంలో పెడితే డెవలప్మెంట్ వస్తుంది, అలాగే మనకు ప్రాఫిట్స్ వస్తాయనేటువంటి ఒక గుడ్ ఒపీనియన్ని మనం సంపాదించుకోగలిగాం ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో. అంతర్జాతీయ పోటీ విషయంలో కూడా భారతదేశంలో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పెడితే, పారిశ్రామిక పెట్టుబడి పెడితే మనకి మన కంపెనీ ప్రోడక్ట్కు ఉన్నటువంటి ఇమేజ్ క్లిక్ అవ్వటమే కాకుండా అదేవిధంగా మనకి ప్రాఫిట్స్ కూడా బాగా వస్తాయని మనం గమనించుకోవడం జరిగింది. అందువల్ల డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది ఇండస్ట్రియల్ ఫీల్డ్ యాజ్ దే లైక్. ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా వాళ్ళ యొక్క పారిశ్రామిక పెట్టుబడులను భారతదేశంలో పెట్టడానికి పరుగులు తీశారు. వాళ్ళు కూడా వచ్చి లైన్లో నిలబడినటువంటి సందర్భాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దిస్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ క్రియేషన్ వీఆర్ హ్యావింగ్ ఫారిన్ క్యాపిటల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ అవర్ కంట్రీ అలాంగ్ విత్ అవర్ ప్రైమరీ సెక్టార్ దట్ ఈజ్ అగ్రికల్చరల్ సెక్టార్ డెవలప్మెంట్. ఈ యొక్క విషయంతో భారతదేశంలో ఎంతసేపు వ్యవసాయ రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను మనం సంపాదించే స్థితికి ముందుకు అభివృద్ధిని సాధించగలిగాము. ఇది మనందరం కూడా ఆనందించదగినటువంటి పరిణామంగా ఆర్థికవేత్తలు 56 తీర్మానంలో చెప్పడం అనేది జరిగింది. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ పాజిటివ్ పాయింట్స్ అండర్ 1956 పాలసీ ఆఫ్టర్ ది అగ్రికల్చర్ సెక్టార్ యాజ్ అవర్ మెయిన్ సెక్టార్. The resolution may be described as an economic constitution which induced rapid industrialization of India. It gives wider scope for larger employment generation. 56 తీర్మానం ద్వారా వేగవంతమైనటువంటి పారిశ్రామికీకరణ సాధించామండి. ఇది ఎలాంటి సందేహం లేకుండా మనందరం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వీఆర్ రెడీ టు క్రియేట్ వైడర్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఆ యొక్క వ్యవసాయ నిరుద్యోగితో బాధపడుతున్నటువంటి మన యొక్క రైతాంగానికి, కౌలుదారులకి మనం ఇక్కడ పారిశ్రామిక పరమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించాం. వాళ్ళు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో అనేక రకాలైనటువంటి మార్పులు చేసుకోగలిగారు. దానివల్ల ఉద్యోగ అవకాశాల్లో విపరీతమైనటువంటి వెసులుబాటు వచ్చిందని మనం ఇక్కడ చెప్పాలి. వాట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్? వీఆర్ స్టార్టెడ్ another new chapter that is industrial sector as our 5th chapter. Under 5th chapter we are covered importance of industrial sector, పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా 1948 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, 48 పారిశ్రామిక విధాన తీర్మానం, అలాగే 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, 56 తీర్మానం. ఈ 2 తీర్మానాలని మన యొక్క ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో మనము చూసామన్నమాట. In my next class, I am going to discuss about 1991 policy. 91 పారిశ్రామిక విధానం ఏంటో చూద్దాము. దాన్ని మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని కూడా పిలుస్తూ ఉంటాము. అది ఎలా ఉంటుందో మనం చూద్దాము. 56 తర్వాత డైరెక్ట్గా మనం 91కి వెళ్తున్నామండి. అంటే ఇక్కడ ఎలా చూసినా 35 years గ్యాప్ కనపడుతుంది. అది ఒక న్యూ ఇండస్ట్రియల్ పాలసీగా మనం చెప్తూ ఉంటాము. దాంట్లో కూడా మనం గ్రేటర్ డెవలప్మెంట్ని చూసాము. అది ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఇంపార్టెన్స్ 48, 56 రెజల్యూషన్స్ కూడా స్టూడెంట్స్ ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.